ఏంటి ఫైట్స్ని ఎన్ని స్టంట్స్ ఉంటాయి, రిస్క్ని బట్టి రెమ్యూనరేషన్ ఉంటుందా, లేకపోతే రామ్ లక్ష్మణ్ బ్రాండ్కి రెమ్యూనరేషన్ ఉంటుందా? బ్రాండ్ అంత సీన్ లేదు. తెలియంటే సినిమా అనేది ఏంటంటే రెమ్యునరేషన్ ఎంత అనేది మనం ఫిక్షన్ అనేది ఉండదు. మన ముందు సినిమా ఏమైనా ఆడి ఉండి కొంచెం మా మాసుగా ఉందనుకోండి ఒక రకంగా అంటారు. ఒక సినిమా ఫ్లాప్ అయింది అనుకోండి వీళ్ళు కాదనుకుంటారు. అందుకని సినిమా ఫైట్ మాస్టర్ కూడా అలా ఉంటుందా? సినిమా హిట్ అండ్ ఫ్లాప్ టెక్నిక్స్ అన్నిట్లాగే ఉంది. మనకన్నా అదే రన్నింగ్ రేస్ లాగే ఏదో రన్నింగ్లో ఉంటే రన్నింగ్ ఒకవేళ సినిమా ఫ్లాప్ అయి ఉండొచ్చు కానీ ఆ పర్టికులర్ మీ ఫైట్ హిట్ అయి ఉండొచ్చు కదా, అందరు మాట్లాడుకుంటూ ఉండొచ్చు కదా. అలా ఉన్న సిచ్యువేషన్స్ అట్లానే కదా సినిమాని బట్టి 10 రూపాయలు డబ్బులు వచ్చిన బట్టి కూడా ఉంటుంది. అట్లా కదా మేమేంటంటే తల్లి మ్యాక్సిమంగా డబ్బులు పెద్దగా డిమాండ్ మా మేనేజర్ మా డేట్ చూసి మేము అమరాజ్ గారు అంటాను అనమాట. ఇంతనే డిమాండ్ చేయవద్దు కొంచెం, అందుకని చెప్పి మరీ వెళ్ళకూడదు చెప్పి కొంచెం అలా చూసి చూడనట్టుగా మేము ఇప్పుడు అంతకుముందు ఉండేది. కానీ ఇప్పుడు ఈ ధ్యాన మార్గంలో బలపడిన తర్వాత మా రికమెండేషన్ మా డేట్లు మేనేజర్ చూస్తాడు, ఆయనతో మాట్లాడుకుంటాడు. మేము ఎప్పుడప్పుడు వచ్చి ఎంత ఇదని అడుగుతాడు, మాకు చెప్పొద్దు ఆ విషయం. మద సాక్ష్యం ఏంటంటే మీరు గొప్ప అనుకోవచ్చు, ఒక సినిమాకి ఎంత అమౌంట్ మాకు తెలియదు. ఇప్పుడు డబ్బులు మా చేతులు మా జేబులో పర్సులు ఉండదు, నా డబ్బులు ఉండదు. మా నేరుగా ఆయన మా మేనేజర్ తీసుకుంటారు, మా అన్నగారు ఇంట్లో చూసుకుంటారు, మా వైఫ్లో అమౌంట్ రాసుకోవడం చేసుకుంటారు అనమాట. మేనేజర్ వచ్చి అమౌంట్ మా అన్నగారికి ఇస్తారు, చెక్కులు ఆయన బ్యాంకులో వేస్తాడు. మా వైఫ్ ఇంట్లో వాళ్ళు లెక్క రాసుకుంటారు, ఎవరెవరికి వాళ్ళు ఇస్తుంటారు. ఎందుకంటే మాకు డబ్బులు తగ్గుతాం కదా, మా 1000 రూపాయలు లెక్కాలంటే చేతులు ఉనుకుతాను భయం డబ్బులు నాకు డబ్బులు ఎక్కడ నాకు షాక్ కొట్టిందంటే ఫైటర్గా ఫస్ట్ ఉన్నప్పుడు మేము రూపాయి ₹1 కోసం చాలా కష్టపడేవాళ్ళు. అయితే ఫైటర్గా ఉన్నప్పుడు 10 రోజులు కట్ట 50,000 ఊర్లో ఏదో పొలం ఉందామంటే 10 నోట్లు కట్ట బ్యాంకులో చెన్నైలు ఇచ్చారు. 10 నోట్లు కట్టలు అన్నీ లెక్కేసి ఆ బ్యాంక్ మీద అలా నెట్టాడు ముందుకు చిన్న కన్నంలో నుంచి. చూడకుండా కళ్ళు గెరగర తిరిగి పడిపోతామో అన్నట్టు అనిపించింది. మదర్ సాక్షిగా రియల్ ఇది మనం ఎప్పుడు చూడనప్పుడు ఒక చూడండి అట్రాక్షన్ అనిపించింది. ఓహో ఇది మనిషిని పడేయడానికి ఛాన్స్ ఉంది అని చెప్పి. కానీ ఆ రోజు నుంచి మేము డబ్బులు మా చేతులు ఉండదు, డబ్బులు ఉండదు, ఏటీఎం కార్డు ఉండదు. నాకు ఎక్కడైనా కష్టపడి నన్ను వదిలేస్తే ఆ డబ్బుల కోసం కష్టపడాలని అనుకుంటున్నాను నేను. వాళ్ళు మా వాళ్ళు అసెంట్ ఉండి మా వాళ్ళని ముందుగా రెడీ చేస్తాను. అదే రికమెండేషన్ అనేది అంత కరెక్ట్గా చెప్పలేము, ఒక ఇట్లు బట్టి రన్నింగ్ రేషన్ బట్టి ఉంటుంది. బట్ మేము వచ్చిన దానిలో మేము చెప్పే మా ఫ్యామిలీకి ఏంటంటే మేము వచ్చిన దానిలో కొంచెం అమౌంట్ మేము రామలక్ష్మణ్ ఫౌండేషన్ తీసుకొని మంత్లీకి ఒక 50,000 మేము 1 lakh దాకా ముందు సేవ చేస్తుంటాం. మొన్న వచ్చి అక్కడ అనంతపురంలో వచ్చి ఒక స్కూలు అనాథ స్కూల్ పడిపోతే మేము వెళ్ళి ఒక 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని బాతులు కట్టేసి మా సెట్ చేసి పిల్లలందరినీ పెట్టి 20 మంది స్కూల్ పిల్లల్ని జాయిన్ చేసి ఇచ్చాం. అట్లా ఎక్కడ బెయిండ్ స్కూల్ అని ఇబ్రాహీపేటలో ఒక స్కూల్ బెయిండ్ స్కూల్ షూటింగ్ వెళ్తే కాకపోతే వెళ్ళి ఒక సిస్టర్ నడుపుతుంది. అక్కడికి వెళ్ళి అక్కడ 1 lakh డొనేషన్ ఇచ్చాం. 2 days ముందు ఒక వృద్ధాశ్రమం నడుపుతుంది, మదర్ తెరీసా మేరీస్ అని ఒక ఆవిడ నడుపుతుంది. ఆవిడ చూసి చాలా ఆనందం వేసింది నాకు. ఆవిడకి ఒక 70 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆవిడ చూస్తే ఒక 30 మందిని ముసలి వాళ్ళు నడుపుతుంది. తన ఏంటమ్మా వీని ఎలా నడుపుతున్నావు అన్నాం. ఆమె పెట్టి 10 సంవత్సరాలు అయిందంట. 4 పిల్లలు అంట ఆవిడకి. పిల్లలు పెళ్ళి అయిపోయింది. వాళ్ళ బాధ్యతలకు వచ్చి నేను ఎందుకు ఇంట్లో కూర్చోవాలి అని ఆలోచించింది. ఆవిడకి వచ్చి ఆవిడ మెడలో ఉండ బంగారం, ఆవిడ పుట్టింటి కానీ తెచ్చిన డబ్బాలో 4-5 లక్షలు 10 లక్షలు యూజ్ చేసి ఒక 40 ఎకరాల పొలం కానీ ఆవిడ స్కూల్ పెట్టిన తర్వాత ఫ్యామిలీ తెలిసిందంట. అట్లా చూస్తే ఆవిడ నిస్సార్థం లేకుండా సేవ చేస్తుంది. వీళ్ళు చూసి చాలా ఆనందపడ్డాను అనమాట. అప్పుడు దాతలు వస్తాను చూడంగా నేను ఒక 50,000 అక్కడికి గెలిచేసి వాళ్ళతో మాట్లాడి చాలా ఆనందపడ్డాను. రెమ్యునరేషన్ అనేది మేము అంతగా ఐడెంటిఫై చేయట్లేదు. అది పెద్దగా అది సినిమా అనేది రెమ్యునరేషన్ అంటే ప్రైవేట్ జాబ్ ఎప్పుడు కూడా రెమ్యునరేషన్ కరెక్ట్గా చెప్పలేము. ప్రైవేట్ జాబ్ కాదు, రన్నింగ్ రేషన్ బట్టి అంత ఉంటుంది, లేకపోతే అంత తగ్గిపోద్ది. మేము కూడా ఏంటంటే ఈ ధ్యాన మార్గం వెళ్ళిన తర్వాత పెద్దగా అంత బలవంతంగా చేయొద్దు అనేది అలా మేనేజర్ చూసుకుంటున్నారు. అంటే ఎంత అనేది కూడా మేనేజర్ చూసుకుంటారు, ఎంత అడగాలి అని ఎంత అడగాలి ఏం చేసుకుంటూ చూసుకుంటాం. అదే అప్పుడు అడుగుతాడు మమ్మల్ని, మేము అడగొద్దు అంట మమ్మల్ని. సాక్షి అది రియల్ ఎంత అమౌంట్ అడుగుతా ఉన్నా సార్ మాకు తెలియదు మా రేంజ్ ఏంటంటే ఎక్కువ ఇంత అడగన్నాం అనుకో డబ్బు కోసం పని చేస్తున్నావా లేదు తీసుకోవద్దని అనుకో ఆయన అంటాడు. మరి అనుకో సరే మీకు ఏదైతే ఒక రీజనబుల్గా వాళ్ళు ఇబ్బంది పడకుండా చాలా మంది కూడా మా వాళ్ళు చాలా మంది కొన్ని అమౌంట్స్ కూడా సినిమా ఎవరు కొంతమంది అంటే మా వాళ్ళు అంట ఈ లెటర్లు పెడతారు ఏదో కేసు ఎక్కువ సెక్యూరిటీ కేసు అంటే మేము వెయ్యం. ఏదంటే సరే సొంత భగవంతుడు ఎక్స్పర్ట్ అంత ఏ కష్టాల్లో ఉండి ఆయన చేశాడు. నీకు ఫస్ట్ మాకు సంవత్సరం సన్నివేశం చెప్పాలి.
2016లో 16 ఎండ్ 15 సో ఇది నాన్నకు ప్రేమ వేసిన ఎప్పుడు రిలీజ్ 2016 కదా 16 అనుకుంటా. అప్పుడు మేము 1వ తారీఖు ఫస్ట్ రెస్ట్కి ధ్యానంలోకి వెళ్ళాలి మేము అనుకున్నాం. ధ్యానంలోకి వెళ్ళి 2 days 31st 1వ తారీఖు మేము మా గురువు దగ్గర ఉండాలి, ధ్యానం చేసుకోవాలి ప్రకృతిలో అనుకున్నాం. సడన్గా ఫోన్ చేయడం మా మేనేజర్, ఇట్లా నాన్నకు ప్రేమ ఎన్టీఆర్ గారి సినిమా వేరే బయట మాస్ చేసాడు, మేము చేయలేదు సినిమా, పీటర్ మాస్ చేశాడు. క్లైమాక్స్ సినిమా రిలీజ్ దగ్గరికి వచ్చింది, మీరు వర్క్ చేయాలి. సుకుమార్ గారి సినిమా మేము 1 సినిమాకి ఏదో స్ట్రైక్ పాలిసి మేము వర్క్ చేయాలి, కరెక్ట్గా వర్క్ చేయాలని చెప్పి నేను వెళ్ళి వర్క్ చేయాల్సి వచ్చింది. అయితే మా ధ్యానాన్ని క్యాన్సిల్ చేసుకొని కరెక్ట్గా మేము వచ్చాము. 2 days 3-4 రోజులు డిస్కషన్ చేసుకొని 1 day చేసాం. ఆ రోజు ఆ సమయం ఏదో చిన్నగా రిలీజ్ చేస్తే ఆ డబ్బులు కూడా ఇవ్వలేదు, మేమే చెప్పాం. పర్లేదు సార్. అంటే ఇంకోటి ఏంటంటే నువ్వు మనస్ఫూర్తి పని చేస్తే ఆయన అక్కర్లేదు, వేరే చూడండి. ఇప్పుడు ఎంట్రన్స్ ఆ సంవత్సరం మాకు అట్లా అనిపించింది, మాకు ఈ సంవత్సరం ఎంత ఆనందంగా ఉంది. అదే పొడిదురు అంటే ఇప్పుడైనా ఒకళ్ళే కదా, పొడిదురు ఆ పొడిదురు వేరే, ఈ పొడిదురు ఆ డబ్బులు వేరే, ఈ డబ్బులు వేరు కదా, లేదు కదా. ఇంకో పొడిదురు ఇస్తాడు, ఇంకో పొడిదురు ఈ లేకపోతే ఇంకో పొడిదురు ఇస్తాడు. ఆయన సినిమా ఇంకో ముందు సినిమా చేసాం, ఆయన ఇచ్చాడు, ఇప్పుడు ఇవ్వలేక అంటే ఇటు ఎగ్గొట్టాలని కాదు, ఆ సమయంలో వచ్చి అయిపోతాం. అది మేనేజర్ చెప్తా సార్ మాకు ఇచ్చిన వాటిని ఇవ్వటానికి ఈ మధ్య మీ ధ్యానమాల వెళ్ళిన ఎంతో ముందు కొంచెం అనుకునేవాడు, ఇప్పుడు మాకు చెప్పొద్దు, ఇంతే తీసుకు ఇచ్చిన కాడ తీసుకుని సార్ అందుకని చెప్పి త్యాగం చేయట్లేదు, డబ్బులు తీసుకొని చేస్తున్నాం. అందుకని దాన్ని బట్టి ఎలా డబ్బులు ఏదోటి పని చేస్తాం లేదు. నేను మీ రాముని, నేను మీ లక్ష్మణ్ని, మీ రాము, నేను లక్ష్మణ్ని.